కోర్టు కొట్టేసింది భూదానమోహన్ విషయంలో. తర్వాత సీసీఎల్ నుంచి పర్మిషన్ ఇచ్చారు. అన్ని పర్మిషన్లు తీసుకున్నాకనే ప్రభుత్వ యంత్రాంగం దీన్ని తీసుకున్నది. ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఇక్కడ మూర్ఖులు ఉన్నారు, వారికి తెలియదా వాళ్ళు కూలగొట్టి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అటు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం, ఇటు సీసీఎల్ నుంచి వచ్చినటువంటి పర్మిషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ యంత్రాంగం అంతా కూడా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చారో దాని ప్రకారం నిర్వర్తించారు. ఇప్పుడు ప్రభుత్వ కర్తవ్యం ఏముంది? మంత్రి గారు ఏం మాట్లాడతాను, మా మంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, రెవెన్యూ మంత్రి గారు కావచ్చు, మన ఎమ్మెల్యే, అగ్రికల్చర్ మినిస్టర్, ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో అర్హులైనటువంటి వాళ్ళకు మీ ఇల్లు ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తాము, అవి సరిపోకపోతే ఇళ్ళ స్థలాలు ఇస్తామంటారు. వీళ్ళకి ఏం కావాలండి? మరి టీఆర్ఎస్ పార్టీకి ఏం కావాలి? అక్కడ పేదలకు రెగ్యులరైజర్గా గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఇవ్వాలిగా, వాళ్ళకి ఇస్తామని అంటా ఉంది, లేకపోతే స్థలం ఇస్తారని చెప్తా ఉంది. అయినా ఇదంతా కాదు, ఏ నోటితోనైతే ఆయన మాట్లాడిండో అదే కేటీఆర్ గారు, అదే అజయ్ కుమార్ గారిని పక్కన పెట్టుకొని ఏం మాట్లాడతారండి? ఇంకా ఈ ప్రభుత్వానికి 3 ఏళ్ళ అధికారంలో ఉండే అధికారం ఉంది. సరే, టీఆర్ఎస్ తర్వాత వస్తుందా పోద్దా తెలియదు. మీరు ఇట్లనే ఉండండి, మీరు అంబేద్కర్ భవన్లో ఇట్లే ఉండండి, రోజు నిత్యం ధర్నాలు రాస్తారోకులు చేసుకుంటూ ఉండండి. మా ప్రభుత్వం వచ్చినాక నేనే వచ్చి ఇదే భూములలో శంకుస్థాపన చేసి ఇల్లు ఇస్తారని చెప్పటం ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఎక్కడన్నా ఉందా? ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం. నువ్వే కదా చెప్పింది శాసనసభలో, మీ నానే కదా చెప్పింది, మీరు ప్రభుత్వం అధికారంలో ఉండగానే చెప్పారు కదా. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇల్లు కొలగొట్టే మంత్రిగా? ఖమ్మం చుట్టుపక్కల ఏ ప్రాంతంలోకి పోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు, ఎవరైనా సరే ఏ పక్కనైనా మీరు దవసలాపురం పోదాం, ఆ కాలనీ ఎవరిచ్చారు? ఎక్కడ ప్రజల్ని తీశారు? కాలువ కట్టల మీద, రైల్వే ట్రాక్ల మీద, మార్కెట్ యార్డ్ల మీద, రోడ్లు ఏమిటి ఉండేటువంటి ప్రజల్ని తీసి దవసలాపురంలో బ్రహ్మాండమైనటువంటి కాలనీ కట్టించినాం. ఇవాళ ఒక్కోటి 50,000 మరి 60,000 గజం పలుకుతుంది. దానవాయగూడెం, రామన్నపేట, వెలుగుమట్ల, ఎల్బీ నగర్, పాండ్రంగాపురం, రఘునాథపాలెం, ఎన్ని చోట్ల ఇల్లు కట్టింది ఎవరు? ఇప్పుడు టేకులపల్లి దగ్గర కేసీఆర్ టవర్ కట్టింది ఎవరు? వైఎస్ఆర్ కాలనీ దగ్గర టవర్స్ కట్టించింది ఎవరు? పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చిందండి. కొన్ని వేల ఇల్లు, 10,000, 12,000, 13,000 ఇల్లు ఇడిచి ఇళ్ళ స్థలాలు కాకుండా. మరి దీంట్లో కేటీఆర్ గారు ఏమైనా ఇచ్చారా అండి? ఇక్కడ ఏమైనా ఇచ్చింది? పేదలు ఎక్కడుంటే పేదల కోసం ఇచ్చినాం. కాలంలో ఇన్ని కాలనీలు ఇస్తే ఏది లకార చెరువు కట్ట మీద ఉండేది మాణిక్య నగరం, సిద్ధినగరం, వాళ్ళని తీసుకుపోయి ఆ ఎల్బీ నగరంను వెలుగుమట్టలో ఇచ్చినాం. పేదవాళ్ళకు ఆంజనేయ టెంపుల్ కాడ ఉన్నోళ్ళు, సారథి నగర్లో ఉన్నోళ్ళు, శ్రీనివాస నగర్లో ఉన్నారు, ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నోళ్ళు, ఎవరికైనా ఒకవేళ ఇల్లు పోయినటువంటి వాళ్ళకు కూడా, ఏది మన గోలపాడు చాలల మీద ఇల్లు పోయినటువంటి వాళ్ళకు కూడా మనం ఇల్లు ఇచ్చినాం. ఇట్లా పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని దౌర్జన్యంగా, తుమ్మల నాగేశ్వరరావు పై చెప్తుంటే కదా ప్రభుత్వం కాదు, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ లేవు. కరెంట్ ఉందా? మంచినీళ్ళు ఉన్నాయా? అఫీషియల్గా రోడ్డు ఉందా? మున్సిపాలిటీ వాళ్ళకి ఇంటి నెంబర్లు ఉన్నాయా? ఏమీ లేవు. మరి మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది కదా, 10 ఏళ్ళల్లో మరి వాళ్ళు రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. 10 ఏళ్ళు మరి సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఇంత ప్రేమ ఉన్నటువంటి నాయకుడు మరి వాళ్ళకు ఇల్లు ఇప్పించచ్చు కదా, రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. అప్పుడు వాడు అజయ్ కుమార్ నీ మిత్రుడే కదా, మంచి దోస్తు, నీ దోస్తే కదా మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఏం మాట్లాడుతావు? కేటీఆర్ వాళ్ళకి మైండ్ దొబ్బినట్టుంది, అధికారం మేరకు మైండ్ పోయి ఏం మాట్లాడిన తెలియదు. ఇంకో విషయం కూడా మాట్లాడినా, చిల్లర మాటలు. ఆయనట డిప్యూటీ సీఎం గారికి బంగ్లా ఉందట, ఖమ్మంలో ఒక బంగ్లా కట్టుకుంటా ఉన్నాడు. వీళ్ళకు ఉండగా బంగ్లా కట్టు. నేను ఒకటే అడుగుతాను, ఆ రోజున ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు మినిస్టర్ క్వార్టర్, ముఖ్యమంత్రి క్వార్టర్లు ఉన్నారు, లేకపోతే వాళ్ళ సొంత ఇళ్ళల్లో కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి గారు పరిపాలనకు, ప్రజలకు మనకు రావడానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది, మనం ఉన్నటువంటి ఇల్లు ఇరుకు జాగాల్లో ఉండి పక్క ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుందని అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ని తీసి ఆయన రెసిడెంట్స్కి ఒకటి కట్టి, అది ఎప్పుడు కట్టాలి,
వాళ్ళు అన్ని రోజులు ఎట్లా బతకాలే? అంబేద్కర్ భవన్లోనే ఉంటారు అన్ని కుటుంబాలు, ఏది ఇంకో 3 ఏళ్ళు. అందుకని మతి స్థిమితం లేనటువంటి మాటలు మాట్లాడుకుంటూ మరి మంత్రులను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముగ్గురు మూర్ఖులు అంటారు, లేకపోతే అభివృద్ధి అంటారు. రియల్ ఎస్టేటు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు రియల్ ఎస్టేట్ చేస్తారా? బట్టి విక్రమార్క రియల్ ఎస్టేట్ చేస్తారా? శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టర్ అయినా ఇవాళ కాంట్రాక్టర్ కాదు, అధికారంలోకి ఆయన ఎంపీ కాకముందు, ఎమ్మెల్యేగా మంత్రి కాకముందు ఎప్పటి నుంచి ఆయన కాంట్రాక్టర్. మరి తుమ్మల నాగేశ్వరరావు కాంట్రాక్టర్ కాదు, రియల్ ఎస్టేట్ బిల్డర్ కాదు. మరి బట్టి గారు అంతకంటే కాదు. నువ్వు రియల్ ఎస్టేట్ కోసం చేసిన రియల్ ఎస్టేట్ ఏముందాడా చేయడానికి? అంటే ఇంతకన్నా మంచి భూమి అక్కడ దొరకలేదా? భూదాన భూమి తప్ప. మంత్రుల ముగ్గురు కలిసి ఆడ పేదలై 50 ఇల్లు తీసి ఆర్డినరీ రియల్ ఎస్టేట్ చేయాల్సి వచ్చిందా మంత్రులకి? అంటే మాట్లాడేటువంటి మాటకు పద్ధతికి ఏమి లేకుండా, ఇక్కడ చూసినట్టు అభివృద్ధి ఏం మతి లేకుండా, అంటే మతిపోయి అధికారం పోయింది కాబట్టి మనం ఏదో ఒకటి గుడ్డగాల్చి మీదేయాలి. నేను ఒకటే మాట సూటిగా వాళ్ళని అడిగేది ఏంటంటే 2023లో మీరు ఎందుకో పార్టీ తొలగించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి, చేశారా లేదా? అది మరి పువ్వాడ అజయ్ కుమార్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే కేటీఆర్ గారు చెప్పాల్సినటువంటి అవసరం. ఎందుకు ఆ రోజు తొలగించడానికి మీరు మరి బుల్డోజర్లు పట్టుకొని ఎందుకు పోయారు? ఈరోజు తొలగిస్తే సిస్టమేటిక్గా తొలగించారు, ఏదేమి చేయలే. కోర్టు ఆర్డర్ ప్రకారంగా, సిసిఎల్ ఆర్డర్ ప్రకారంగా అన్ని పర్మిషన్లతో పోయి అడగలిగేం పోలే. ఆ రోజు నువ్వు దేనితో పోయినావు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీకు ఎందుకు వాళ్ళ మీద ప్రేమ వచ్చింది? నువ్వు ఓడిపోయావు కాబట్టి, ఇక్కడ ప్రజలు మిమ్మల్ని చేత్కరించారు కాబట్టి, ఇక్కడ అసెంబ్లీలో లేదు, పార్లమెంట్లో లేదు, మొన్న మున్సిపాలిటీలో కూడా ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే ఇవాళ మీకు గుర్తొచ్చిందా పేద ప్రజలని నేను అడుగుతాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.